ఈ లోకంలో అరిషడ్ వర్గాలను అవి మనలోని దుర్గుణాలను ఏ స్థితికి తీసుకొస్తాయంటే, మనకు అరిషడ్ వర్గాలంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ ఆరింటిని అరిషడ్ వర్గాలు అంటారు. దీంట్లో మొదటిది కామము. ధర్మవిరుద్ధమైన కోరికలతో కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపర్లాడేలా చేసి ధన మానాలను మనుషులను పోగొడుతుంది ఈ కామం. రెండవది క్రోధం. క్రోధం అంటే కామం వలన క్రోధం పెరిగి ఆత్మీయులను కూడా దూరం చేస్తుంది, శత్రువులకు దగ్గర చేస్తుంది. మూడవది లోభము. ఈ లోభం వల్ల తన ధనం తనకు తన వారికి కూడా దక్కకుండా చివరకు అన్యులకు, వేరే వాళ్ళకి, అర్హత లేని వారికి అందుతుంది ధనమదంతో ఉంటే. నాలుగవది మోహము. నాది అనే భ్రమలో నీది అనునది కూడా పోగొట్టేది. ఐదవది మదము. మనకున్న కొద్దిపాటి శక్తులను చూసుకొని విర్రవిగుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు వినాశన కాలం అవుతారు. తర్వాత ఆరవది మాత్సర్యము. మాత్సర్యం అంటే పరులను చూసి ఈర్ష్య పొందుతూ, ద్వేషిస్తూ, పగతో అహంకారపూరితంగా ప్రవర్తించి తనను తాను కోల్పోయే విధంగా చేసేది ఇది. ఈ విధంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవనేవి దుర్గుణాలు. ఇవి మనిషిని ఎంత హీనస్థితికి దిగజారుస్తాయి. కాబట్టి వీటిని జయించిన వాడే ఉత్తమ మానవుడిగా ఈ సృష్టిలో పేరొందుతాడు.